జిల్లాల వారీగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీకి తొలుత నిర్ణయం. ఇటీవల ఎమ్మెల్యేల డిన్నర్ భేటీ అసంతృప్తులపై చర్చించి మార్గనిర్దేశం చేయాలని యోచన. తర్వాత ఢిల్లీ పిలుపు నేపథ్యంలో సిఎల్పి సమావేశంగా మార్పు. కులగణన, ఎస్సీ వర్గీకరణ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అంశము. ఏం చేసినా కలిసి వస్తలేదు కాంగ్రెస్ పార్టీకి. ఇంకెంతకాలం ఇట్లుంటుందో తెలియదు. అధికారంలో ఉన్నటువంటి ఆనందము ఆ పార్టీ ఎమ్మెల్యేలకే లేదు. అధికారంలో ఉన్నటువంటి ఆనందము ఆ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలకే లేదు. దిక్కు ఏం చేసినా రైతు భరోసా లేకపోతే ఇంకోటి ఏవి ఇచ్చినా కూడా ప్రజల్లో అనుకున్న మేర సక్సెస్ లేదు, సంతృప్తి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు చెప్పిన దాంట్లో అది కాంగ్రెస్ పార్టీకి తెలుసు, మంత్రులకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు ఈ విషయం. ఇచ్చినటువంటి రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, లేకపోతే మిగిలినటువంటి బోనస్ విషయంలో కానీ ఈ ఇన్ని డబ్బులు ఇచ్చినా కూడా, వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇన్ని డబ్బులు ఇస్తే కూడా ప్రజల్లో అనుకున్న మేర సంతృప్తి లేదు. పాలాభిషేకాలు లేవు, నీళ్ళాభిషేకాలు లేవు. ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్నది. సంతృప్తి, ప్రజలకు సంబంధించి మద్దతు లేకపోగా వ్యతిరేకత పెరుగుతున్నది. నిజానికి ఇంత జరిగితే 70-80% కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు మిగిలినటువంటి సాధారణ ప్రజల్లో 70-80% మంది కాంగ్రెస్ వైపుకి వస్తారనుకుంటే, లేకపోగా ఎక్కడ 10-20% కూడా మద్దతు లభిస్తలేదు సాధారణ ప్రజల్లో. కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా అసంతృప్తి ఉన్నది. అందరికీ రుణమాఫీ చేస్తామని ఎగ్గొట్టినటువంటి ఇవన్నీ ఉన్నాయి. ఇక బీసీ ఎస్సీలకు సంబంధించినటువంటి విషయంలో బీసీ కులగణన చేసినామని దేశవ్యాప్తంగా టంబికీలు కొట్టుకుంటే ఆ కులగణనే ఆగమైపోతుంది. ఆ కులగణనే ఆగం చేసేలాగా కనబడుతున్నది. కొన్ని కులాలను తక్కువ చూపెట్టిరని, కొన్ని కులాలను ఎక్కువ చూపెట్టిరని, బీసీల సంఖ్య తగ్గిపోయిందని, కావాలని ముస్లింలను బీసీల్లో కలిపే విషయం పైన ఒక సెక్షను, ఇట్లా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కావాలని బీసీలను తగ్గించేటువంటి కుట్ర జరిగిందని, అసలు ఎన్యూమరేటర్లు ఎంతమంది ఉన్నారు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఎంతమంది ఉన్నారు, ఇన్ని కుటుంబాలకు సంబంధించి 1 కోటి కుటుంబాలకు సంబంధించినటువంటి ఎంట్రీ ఎంతమంది డేటా ఆపరేటర్లతో చేయించారు, ఇది చెప్పాలి, ఇది సమాధానం చెప్పాలి. అసలు ఎన్యూమరేటర్లు ఎంతమంది, ఎన్ని ఇండ్లకు ఒకసారి వేయరు, పోయినటువంటి వాళ్ళకు డేటా ఆపరేటర్లు ఎంతమంది, ఏ రోజు ఎంత డేటా ఎంట్రీ చేసిరు, ఆ డేటా ఎంట్రీకి దీన్ని ర్యాండమ్గా చెక్ చేసిరా లేదా, ఒక గ్రామంలో మీరు ఇవాళ బయట పెడతలేరు కదా. ఏదైనా గతంలో మనం చెప్పినాం 33 గ్రామాలను తీసుకొని హైదరాబాద్లో ఒక డివిజన్ తీసుకొని వచ్చినటువంటి డేటా ప్రకారము, ఇచ్చినటువంటి డేటా ప్రకారము క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి డేటా 3 ఒకటేనా కాదా? మీరు ఒక ఇంటికి వెళ్ళిరు, ఆ ఇంట్లో ఉన్నటువంటి లెక్కలు చెప్పారు, ఆ ఇంట్లో ఉన్నటువంటి లెక్కలు మీ డేటా తీసుకొచ్చినటువంటి ఎన్యూమరేటర్లు తీసుకొచ్చిన డేటా సరైందా, అది ఎంట్రీ చేసింది సరైందా, ఈ 3 అంశాలను క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీనిపైన అనుమానం అట్లనే ఉంటుంది. ఇట్లా బీసీలలో కూడా అనుమానాలు ఉన్నాయి, వ్యతిరేకత ఉన్నది. కులగణన చేయడం వల్ల లాభం ఏంటి? చట్టబద్ధత తీసుకొచ్చి గెజిట్లో ఇచ్చి 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించకపోతే, అధికారికంగా చట్టబద్ధంగా కల్పించకపోతే మీరు ఎంత చేసినా కులగణనలు ఎందుకు చేసిరు, మేము పార్టీ తరఫున 42% టికెట్లు ఇస్తామంటే అవతలి పార్టీ వాడు 7 ఓడిపోతాడు అంటే బీసీలను ఓడగొట్టడానికేనా? మరి ఎస్సీ ఎస్టీలకు చట్టబద్ధత ఇచ్చారు కదా, బీసీ రిజర్వేషన్లకు ఆ చట్టబద్ధత ఎందుకు ఇయ్యరు? ఇవ్వలేనప్పుడు ఈ కులగణన చేసి ఎందుకు కొట్లాటలు పెట్టిరు? ఇప్పుడు కులాల వారీగా కూడా లెక్కలు ఇవ్వాలి. మీరు ఎస్సీలలో ఏ విధంగా అయితే ఏ కులం ఎంత ఉందో లెక్కలు చెప్పిరో, ఇవాళ బీసీలలో ఉన్నటువంటి కులాల వారీగా లెక్కలు చెప్పాలి. అసెంబ్లీల వారీగా, పార్లమెంట్ల వారీగా, గ్రామాల వారీగా. అప్పుడు ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలే చెప్తారు. 500-600 మంది ఉన్నటువంటి వాళ్ళు వెంటనే టక్కున గంట సేపట్లో చెప్పేస్తారు. ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో, ఏ కుటుంబాలు ఎంత ఉన్నాయి, 500 ఓట్లు ఉన్నటువంటి గ్రామంలో ఏ కులం ఎంత ఉందనేది చాలా సింపుల్గా తెలుస్తుంది. అంతే. 100 కుటుంబాల కంటే ఎక్కువ ఉండే 100-120 కుటుంబాలను కింద చూస్తే సింపుల్గా చెప్పొచ్చు. అట్లాంటిది ఇవాళ ఎస్సీల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్కి ఇబ్బంది అవుతుంది. అంటే మేము ఇంత చేస్తామని అధికారంలోకి వచ్చినాక బాగా చేశామని చెప్పుకుంటున్నటువంటి వాటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురవుతుంది. దానికి తోడు ఢిల్లీకి వెళ్తున్నారు, ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తాడు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ కరుణిస్తాడా లేదా? ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా? ఏడాది అయిపోయిన తర్వాత 6 మంత్రి పదవులు కూడా ఇంకా ఇవ్వలేనటువంటి పరిస్థితి. 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. పరిపాలన ఏ విధంగా గాడిలో పడుతుంది? మున్సిపల్ శాఖ, హోంశాఖ, విద్యాశాఖ 3 ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి. నేను అన్ని బాగానే చేస్తున్నా, అన్ని సమీక్ష చేస్తున్నా, నేనే చేస్తా, మంత్రివర్గం ఖాళీ లేదని ముఖ్యమంత్రి గారు చెప్పుకోవచ్చు. కానీ ఉన్న మంత్రివర్గాల్లో ఉన్నటువంటి వాటికే ఎక్కడ లేదు. ఇక మంత్రివర్గం లేనటువంటి శాఖల పరిస్థితి ఏంది? ముఖ్యమంత్రి గారు ఎప్పుడు బిజీ ఉంటాడు,
ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా పోవాలి, అక్కడ ప్రచారం చేయాలి, ఢిల్లీకి పోవాలి, రావాలి, ఇంతమందిని చూసుకోవాలి, పార్టీని సమన్వయం చేసుకోవాలి, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవాలి. ఎక్కడ టైం ఉంటుంది? ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతున్నది. ఆ జరుగుతున్నటువంటి విషయాలలో గుమ్మనంగా ఉన్నది. ఎమ్మెల్యేల విషయంలో అవును మేము కలిసినాం తప్పేముందనేటువంటి మాట ఎమ్మెల్యేలే చెప్తున్నారు. కలిసిరు, వాళ్ళు డిన్నర్ చేసిరు, తప్పేముందని కాంగ్రెస్ పార్టీ ఎంపీలే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ మంత్రుల్లో కావాలని కొంతమంది వాళ్ళతో చెప్పించిరా లేదా? బీసీల విషయంలో కూడా ఒక ఎమ్మెల్సీ వెనకాల ప్రభుత్వ అధినేత ఉన్నాడా, లేకపోతే ఎమ్మెల్సీలు ఉన్నారా, లేకపోతే ఎవరైనా ఎమ్మెల్యేలు ఉన్నారా, ఎవరైనా మంత్రులు ఉన్నారా అనేటువంటిది కూడా ఇప్పుడు గొడవ జరుగుతున్నది. అదే ఒక ఎస్సీకి సంబంధించినటువంటి విషయంలో బక్క జడ్సన్ను మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇంకొక వ్యక్తికి మాత్రం ఎందుకు అట్లా చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళ కాంగ్రెస్లో వస్తున్నటువంటి అంతర్గత సమస్య. అందరికీ ఒకే సమానమైనటువంటి రూల్ ఉండాలి. బహిరంగంగా ఛానళ్లలో, బహిరంగంగా సభలలో కాంగ్రెస్ పార్టీని, విధానాన్ని, ప్రభుత్వాన్ని విమర్శ చేస్తుంటే ఒకరి పట్ల ఒక రకంగా, ఇంకొకరి పట్ల ఇంకో రకంగా ఎందుకున్నారు? ఇగో ఇక్కడ చేష్టలు ఉడిగిపోయింది కాంగ్రెస్ అధిష్టానం అనేటువంటి మాట. అధిష్టానం అంటే ఢిల్లీలో ఉన్నటువంటిది, రాష్ట్ర పార్టీ కూడా చేష్టలు ఉడిగిపోయి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంది అనేటువంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణ. మరి ఢిల్లీకి వెళ్తే రాహుల్ గాంధీ కలుస్తారా, కలవరా? సోనియా గాంధీ కలుస్తారా? ముఖ్యమంత్రికి మంత్రివర్గం విస్తరణ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుందా? మహేష్ గౌడ్ గారికి పీసీసీ కార్యవర్గం వేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుందా, ఉండదా? పార్టీ పదవులు ఎవరికి ఇస్తారు? నామినేటెడ్ పదవుల విషయంలో ఏం జరుగుతుంది? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఢిల్లీ పార్టీకి ఏం సమాధానం చెప్తారు? ఢిల్లీలో పోయినటువంటి కంప్లైంట్స్ విషయంలో ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారి మీద వస్తున్నటువంటి వాటిపైన ఏం చెప్తారు? ఈ విషయంలో కూడా క్లారిటీ లేదు.